హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి చెప్పబోతున్నాను. ఈరోజు డేటు 23 ఏప్రిల్ 2024. ఈరోజు మ్యాచ్ వచ్చి చెన్నై సూపర్ కింగ్స్కి అండ్ లక్నో సూపర్ జైంట్స్కి జరిగింది. 39th మ్యాచ్. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ గెలిచింది. ఈరోజు మ్యాచ్ జరగకముందు పాయింట్ టేబుల్లో చెన్నై సూపర్ కింగ్స్ 4th ప్లేస్లో ఉంది. లక్నో సూపర్ జైంట్స్ ఏమో 5th ప్లేస్లో ఉండేది. కానీ ఈ మ్యాచ్లో గెలవడం వల్ల లక్నో సూపర్ జైంట్స్ 4th ప్లేస్కి వెళ్ళిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ 5th ప్లేస్కి పడిపోయింది. ఐపీఎల్లో నెక్స్ట్ జరగబోయే ప్రతి మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్రతి టీము టాప్ 4లో ఉండాలని ట్రై చేస్తూ ఉంటాయి. ప్రతి మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవ్రీడే ఐపీఎల్ పాయింట్ టేబుల్ వీడియో చేస్తాను నేను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఈరోజు జరిగిన మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. ఈరోజు మ్యాచ్ వచ్చి చెన్నై సూపర్ కింగ్స్కి అండ్ లక్నో సూపర్ జైంట్స్కి. ఇది మ్యాచ్ నెంబర్ 39 లైవ్ ఫ్రమ్ చెన్నైలో జరుగుతుంది ఈ మ్యాచ్. టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. అంటే ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతుంది చెన్నై సూపర్ కింగ్స్. ఫ్రెండ్స్, ఫుల్ మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. ఇది మ్యాచ్ నెంబర్ 39 లక్నో సూపర్ జైంట్స్కి అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది ఈ మ్యాచ్. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్స్లో 210 భారీ స్కోర్ చేసిండు. 4 వికెట్స్ కోల్పోయి. చెన్నై సూపర్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ కెప్టెన్ గైక్వాడ్ జస్ట్ 60 బాల్స్ని సెంచరీ కొట్టిండు. 108 రన్స్ చేసిండు. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ వచ్చి దూబే 27 బాల్స్లో 66 రన్స్ చేసిండు. థర్డ్ వచ్చి జడేజా 19 బాల్స్లో 16 రన్స్ చేసిండు. మిచెల్ 10 బాల్స్లో 11 రన్స్ చేసిండు. అలాగే ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హెర్నీ 4 ఓవర్స్ వేసి 28 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. యష్ 4 ఓవర్స్ వేసి 47 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. మోషన్ 4 ఓవర్స్లో 50 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. లక్నో సూపర్ జైంట్స్ యొక్క టార్గెట్ వచ్చి 211 రన్స్. అందుకు రిప్లై గాను లక్నో సూపర్ జైంట్స్ 19.3 అంటే ఇంకా 3 బాల్స్ మిగిలి ఉండగానే టార్గెట్ సక్సెస్ఫుల్గా చేజ్ చేసింది. 213 పరుగులు చేసింది. 4 వికెట్స్ కోల్పోయి. లక్నో సూపర్ జైంట్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే స్టోనిస్ ఎక్సలెంట్గా ఆడింది ఈ మ్యాచ్లో. స్టోనిస్ 63 బాల్స్లో 124 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. నెక్స్ట్ పూరన్ 15 బాల్స్లోనే 34 రన్స్ చేసిండు. హుడా 6 బాల్స్లో 17 రన్స్ చేసిండు. కేఎల్ రాహుల్ 14 బాల్స్లో 16 రన్స్ చేసిండు. ఈ మ్యాచ్లో చెన్నై బౌలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే పతిరానా 4 ఓవర్స్లో 35 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. దీపక్ చాహర్ 2 ఓవర్స్ వేసి 11 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ముస్తాఫిజుర్ 3.3 ఓవర్స్ వేసి 51 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్గా ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ మీద 6 వికెట్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ బ్యాట్స్మెన్ స్టోనిస్ అద్భుతమైన సెంచరీ వల్ల లక్నో భారీ స్కోర్ని చేజ్ చేయగలిగింది. పాయింట్ టేబుల్ ఒకసారి డీటెయిల్స్గా చూద్దాము. ఫస్ట్ టాప్ ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. మొత్తం 8 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచెస్ గెలిచి 1 మ్యాచ్ ఓడిపోయింది. 14 పాయింట్స్ ఉన్నాయి. టాప్ ప్లేస్లో ఉంది రాజస్థాన్ రాయల్స్. ఎక్సలెంట్ ఫామ్లో ఉంది. సెకండ్ ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్ ఉంది. 7 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ గెలిచింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. థర్డ్ ప్లేస్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. 7 మ్యాచెస్ ఆడితే 5 గెలిచింది, 2 ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి. ఫోర్త్ ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్ ఉంది. ఈరోజు మ్యాచ్ గెలిచింది కాబట్టి 4th ప్లేస్కి ఉంది. ఈ మ్యాచ్కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఉంది 4th ప్లేస్లో. చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది కాబట్టి 4th నుంచి 5th పడిపోయింది. లక్నో సూపర్ జైంట్స్ 8 మ్యాచెస్ ఆడితే 5 గెలిచింది, 3 ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. చెన్నై సూపర్ కింగ్స్ 5th ప్లేస్లో ఉంది ప్రజెంట్. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 4 ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి చెన్నైకి. 6th ప్లేస్లో గుజరాత్ టైటాన్స్ 8 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ గెలిచింది, 4 ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్ టైటాన్స్కి. 7th ప్లేస్లో ముంబై ఇండియన్స్ ఉంది. 8 మ్యాచెస్ ఆడితే 3 గెలిచింది, 5 ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి ముంబైకి. 8th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచెస్ ఆడితే 3 గెలిచింది, 5 ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి. 9th ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఉంది. 8 మ్యాచెస్ ఆడితే 2 గెలిచింది, 6 ఓడిపోయింది. 4 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. 10th ప్లేస్లో వచ్చి ఆర్సీబీ ఉంది.
8 మ్యాచెస్ ఆడితే జస్ట్ ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. 7 మ్యాచెస్ ఓడిపోయింది. 2 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా, టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.